ఈ లైబ్రరీకి వెళ్ళి మీరు అక్కడ ఉన్న అన్ని బుక్స్ని ఫినిష్ చేయాలి అని అనుకున్నారు అనుకోండి, సో మీరు ఎర్లీ మార్నింగ్ లైబ్రరీ ఓపెనింగ్ టైంలో 9:30కి లోపలికి వెళ్తే జస్ట్ 5 lakh years పడుతుంది అన్ని ఫినిష్ చేసుకొని బయటికి రావడానికి, అంతే. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్ బ్లాగ్స్. ఇట్స్ మీ గాయత్రి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లండన్లో ఒక ప్లేస్ ఉంది, అక్కడ 170 million ఐటమ్స్ ఉంటాయి. మనం ఇమాజిన్ కూడా చెయ్యలేని రేర్ బుక్స్, హ్యాండ్ రిటన్ నోట్స్, ఈవెన్ సైంటిస్ట్ ఇంకా ఆర్టిస్ట్ వాళ్ళ ఒరిజినల్ ఐడియాస్, వాళ్ళ ఒరిజినల్ నోట్స్ కూడా మనం అక్కడ చూడొచ్చు. ఫైనల్గా ఇవన్నీ ఎక్కడ చూడొచ్చు అంటే లండన్లో ఉన్న బ్రిటిష్ లైబ్రరీలో. యూకేలో పబ్లిష్ అయ్యే ప్రతి ఒక్క బుక్ కాపీ ఇక్కడ కంపల్సరీగా స్టోర్ చేస్తారు. ఇమాజిన్ అసలు ఎన్ని బుక్స్ ఉండొచ్చో. ఇంకా ఫ్యూచర్లో ఈ బ్రిటిష్ లైబ్రరీ కింగ్స్ క్రాస్ స్టేషన్ దగ్గర నుండి 6 minutes వాక్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ టైమింగ్స్, లైక్ మండే టు థర్స్డే అయితే 9:30 AM to 8 PM, ఫ్రైడే 9:30 AM to 6 PM, సాటర్డే అయితే 9:30 AM to 5 PM, సండే అయితే 11 AM to 5 PM ఓపెన్ ఉంటుంది. ఈ బ్రిటిష్ లైబ్రరీ యూకేస్ నేషనల్ లైబ్రరీ అండ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లైబ్రరీ. ఇందులో 170 million ఐటమ్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ బుక్స్, మ్యానుస్క్రిప్ట్స్, మ్యాప్స్ అండ్ సౌండ్ రికార్డింగ్స్. లోపలికి వెళ్ళాక గ్యాలరీస్కి మోస్ట్లీ ఫ్రీ ఎంట్రీయే ఉంటుంది. బట్ రీడింగ్ రూమ్స్లోకి వెళ్ళాలంటే రీడర్ పాస్ కంపల్సరీ ఉండాలి. ఏదైనా మన ఐడి ప్రూఫ్ తీసుకొని రీడర్ రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గరికి వెళ్తే మనకు రీడర్ పాసే ఇస్తారు. ఆ పాస్తో అన్ని రీడింగ్స్ రూమ్లోకి వెళ్ళొచ్చు. ఆ రీడర్ రిజిస్ట్రేషన్ డెస్క్ ఓన్లీ 5:45 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. వన్స్ మనకు ఆ రీడర్ పాస్ వస్తే 1 year వరకు ఆ పాస్ తోటే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఒక్కో ఫ్లోర్కి ఒక్కో రీడింగ్ రూమ్ ఉంటుంది, స్పెసిఫిక్ సబ్జెక్ట్ రిలేటెడ్దే. లైక్ ఫస్ట్ ఫ్లోర్లో హ్యుమానిటీస్, సెకండ్ ఫ్లోర్లో సోషల్ సైన్సెస్ అలా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ లాకర్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మన పర్సనల్ ఐటమ్స్ అందులో పెట్టుకోవచ్చు. ఓవరాల్గా ఈ బిల్డింగ్ 9 floors ఉంటుంది. బయటకి 5 floors కనిపిస్తున్నా అండర్ గ్రౌండ్లో 4 floors ఉంటాయి. ఈ బుక్స్ అన్నీ అక్కడే స్టోర్ చేస్తారు. ఎన్నో ఇయర్స్ బ్యాక్ బుక్స్ కూడా అక్కడనే ఉంటాయి అన్నమాట. వీడియో స్టార్టింగ్లో కనిపించిన ఆ బిల్డింగ్ ఓన్లీ కొంతమందికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. లైక్ కింగ్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. దాన్ని కింగ్స్ లైబ్రరీ టవర్ అంటారు. అందులో అన్ని సీక్రెట్స్ ఉంటాయంట. బయట పబ్లిక్కి, అందులో వర్క్ చేసే స్టాఫ్ వాళ్ళకి ఎవరికి యాక్సెస్ లేనప్పుడు అందులో ఎవరు క్లీన్ చేస్తారు?
సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే లండన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.